ఏం పేరమ్మా నీది? ఇది భూదేవి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మనం 3వ నంబర్ వార్డులో ఎవరిని గెలిపిస్తావమ్మా? నరేష్ని. ఎందుకమ్మా? ఆ పిల్లవాడు నిలబడుతున్నాడు, మాకు నమ్మకం ఉన్నది, గెలిపియాలని నమ్మకం ఉన్నది. 70-60 ఏళ్ళు వచ్చిపోయా, పింఛన్ లేదు, జాగలు లేవు, ఇంత వయసు వచ్చింది, కిరాయి ఉండి బతుకుతున్నాము. ముసలయ్య కత్తున్నది, 2000 బతుకుతున్నాం, సాలని బతుకు. ఏమన్నా అంటే కొడుకులు ఉన్నారంటారు, కొడుకుల పరిస్థితి కొడుకులకే సాతగాక కిరాయి ఉంటున్నాం అయ్యా మేము. బతుకు అందేరున్నది, ఇంత జాగ లేకపోయే, భూమి లేదు, ఏమీ లేదు, కిరాయి, ఇంత వయసు వచ్చింది, కిరాయి ఉండి బతుకుతున్నాం మేము. పింఛన్ కూడా లేదు, ముసలయ్యకి వస్తుంది, 2000 పింఛన్ల కిరాయి పెట్టుకొని బతుకుతున్నాం. ఇప్పుడు నీకు వస్తలేదమ్మా పింఛన్? అత్తలేదు. మరి ఇంతకు ముందు ఉన్న వాళ్ళకి అడగలేదా మీరు? అడిగినా కానీ ఓలు వేయలేదు మాకు, ఓలు చేయలే. అత్తయ్య అన్నారు, ఓళ్ళు వేయలేదు మాకు. ముసలయ్యకు వేసిండ్లు, నాకైతే ఇరువరకు పింఛన్ లేదు. పింఛన్ లేదు, ఉండతందుకు డబల్ రూములు వచ్చాయి, ఎందరికో ఇచ్చిరి, ఏమి లేవు, ఏమి ఇయ్యలే. ఇక మేమైతే ఇద్దరం పెద్ద మనుషులం, కిరాయి ఉండి బతుకుతున్నాం. ఏమన్నా అంటే కొడుకులు ఉన్నారు అంటారు, కొడుకుల పరిస్థితి కొడుకులకే ఉన్నది. అంటే ఇప్పుడు నరేష్ గెలిస్తే మీకు పింఛను అన్ని పనులు చేస్తాడు నమ్మకం ఉన్నదంట? నమ్మకం ఉన్నది, చేస్తా అంటున్నాడు నమ్మకంతో అని. ఆ పిల్లగాడిని గెలిపిస్తా అని అనుకుంటున్నాం మేము. అదండి 3వ నంబర్ వార్డులో ఎక్కడ ప్రతి ఓటర్ని అడిగినా వినిపించే ఒకే ఒక మాట శ్రీ రామోజు నరేష్ గారిని గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా అన్ని విషయాలు చూసుకుంటాడని చెప్పేసి వాళ్ళకు నమ్మకం ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళు తెలియజెప్పే ఒకే ఒక మాట నరేష్కి ఓటేసి గెలిపిస్తామని సందర్భంగా ముక్తఖండంతో 3వ నంబర్ వార్డు ప్రజలందరూ తెలుపుతూ ఉన్నారు.